హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ విష్ యూ హ్యాపీ గణతంత్ర శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్ర అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ గణతంత్ర? గణతంత్ర అంటే ఒక దేశానికి అధినేత, ఒక రాజు కానీ ఒక రాణి కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన దేశాన్ని రోజుని గణతంత్ర దినోత్సవం అని చెప్పని అంటారు. మన దేశానికి అంటే 1950 జనవరి 26 కంటే ముందు మన దేశాన్ని బ్రిటిష్ రాజు లేదా రాణి పరిపాలించారు. అప్పుడు ఆయన కింద ఉండేవాళ్ళు గవర్నర్ జనరల్ అని చెప్పని అంటారు. ఆ రాణి కింద కానీ రాజు కింద కానీ రాణి కింద కానీ ఉండేవాళ్ళని గవర్నర్ జనరల్ అంటారు. ఆ తర్వాత మనకి 1947 ఆగస్టు 15 నుంచి ఆ దేశం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మనకు అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే అప్పుడు మనకు ఒక సిస్టమ్ అనేది లేదు. ఎలా పరిపాలించాలి ఏంటేది, మన దేశంలో ఉన్న అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు, అనేక సంప్రదాయాలు ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి అని చెప్పి అని మన పెద్దలు, మరి మేధావులు, అనేక మంది వందలాది మేధావులు భయంకరమైన డిస్కషన్ల తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైన మనకు ఒక రాజ్యాంగం కావాలా అని చెప్పని వాళ్ళు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో చాలామంది చనిపోయారు, కొంతమంది ఏమో అమెరికా అట్లా ఉండిపోయారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భుజాల మీద వేసుకొని ఒక ప్రత్యేకమైన ప్రతి ఒక్కరికి సమాన సార్వభౌమత్వం కలిగి అందరికీ కూడా సమాన హక్కులు అలాగే విధులు ఉండేలాగా ఒక ప్రత్యేకమైన మంచి బలమైన రాజ్యాంగాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అదే మన ప్రజల్ని, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవటం, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవటం, అది మన చేతుల్లోనే ఉంది. దాన్నే గణతంత్రం అని చెప్పని అంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని గణతంత్రం అని చెప్పని అంటారు. ఆ రోజుని అంటే 1930 జనవరి 26న అంటే టెక్నికల్గా స్వాతంత్రాన్ని మన వాళ్ళు ప్రకటించారు కాబట్టి అదే రోజున జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఓకే అండి, హాయ్ అండి, బాయ్ అండి.